హాయ్ ఎవరు నిన్న కొండా సురేఖ గారు చాలా జుగుత్సాకరమైన మాటలైతే మాట్లాడారు. అసలు ఎందుకు ఆమె అలా మాట్లాడారు, ఎందుకని ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూ మీద స్పందించలేదు, అందరూ నాగార్జున గారి ఫ్యామిలీ మీద ఎందుకు పడుతున్నారు, అసలు రాజకీయాల్లో రాని నాగార్జున గారి మీద ఎందుకు పడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి అన్నప్పుడు ఎందుకు ఈ సినీ పెద్దలందరూ సపోర్ట్ చేయలేదు, అసలు కేటీఆర్ గారు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేశారా లేదా అనే విషయాలు చాలా మీకు తెలియని విషయాలు అయితే ఈ వీడియోలో మాట్లాడుకుంటాను. ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకు తెలియని చాలా విషయాలు అయితే మీకు తెలుస్తాయి. ముందుగా కొండా సురేఖ గారి గురించి మాట్లాడే ముందు కొన్ని విషయాలు అయితే ముందుగా మాట్లాడుకోవాలి. అదే రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యే టైం తెలంగాణలో కేసీఆర్ పాలన దిగిపోయి కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే ప్రమాణం చేశారు. సీఎంగా ప్రమాణం చేసిన కొన్ని రోజులకే కేసీఆర్ ప్రభుత్వం మీద కొన్ని అబండాలు అయితే చేశారు. అబండాలా లేకపోతే నిజాలా అనేవి ఇప్పటివరకైతే ప్రూఫ్స్ లేవు. ప్రూఫ్స్ వస్తే అది నిజాలని మాట్లాడుకుందాం, ప్రస్తుతానికి అబండాలనే అనుకుందాం. సో ఆ అబండాల్లో మొదటిది ఏంటంటే కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఫోన్ ట్యాపింగ్ చేసే చాలామంది జీవితాలను అయితే నాశనం చేశారని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అప్పుడు చాలా గట్టిగా చెప్పింది. అంతేకాదు జైశామ్ కూడా ఈ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వల్లే విడిపోయారని కూడా అప్పుడులో ఇప్పుడైతే కొండా సురేఖ గారు మాట్లాడారు, కానీ అప్పుడులో చాలా న్యూస్ ఛానల్స్ అయితే మాట్లాడాయి. కాదు కొన్ని విషయాలు అయితే కొండా సురేఖ గారు మరీ దారుణంగా మాట్లాడారు. బట్ జైశామ్ విడిపోవడానికి కారణం కేటీఆర్ గారు చేసిన ఫోన్ ట్యాపింగ్ వల్ల అని చాలా న్యూస్ ఛానల్స్ అయితే చాలా విషయాలు చెప్పాయి. అంతేకాదు ప్రముఖ సెలబ్రిటీస్ని కూడా కేటీఆర్ గారు దారుణంగా వాడుకున్నారని అప్పుడు న్యూస్ ఛానల్స్లో చాలా వచ్చాయి. మరి అవి మర్చిపోయారో లేదో నాకు తెలియదు, కానీ చాలా విషయాలు అయితే చెప్పారు. దాంట్లో చాలామంది హీరోయిన్ పేర్లు కూడా వచ్చినాయి, రకుల్ ప్రీతి సింగ్ అని వచ్చినాయి, ఇంకా చాలా విషయాలు అయితే బయటకు వచ్చినాయి. కానీ సడన్గా ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది పక్కకి వెళ్ళిపోయింది. సో ఆ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది ఆ ఫోన్ ట్యాపింగ్ అనే విషయాన్ని పక్కకు తీశారు. ప్రస్తుతానికి అది ఏమైందో కూడా తెలియదు. ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం హైడ్రా మీదే పడుతుంది. సో హైడ్రా ద్వారానే అన్నీ చేస్తున్నారు. సో భవనాలు అవన్నీ కూల్స్తున్నారు. సో హైడ్రాని పక్కన పెట్టేద్దాం, ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఫోన్ ట్యాపింగ్ అప్పుడు చాలా సెన్సేషనల్ న్యూస్ అయింది. చాలా అంటే చాలా దారుణంగా సెన్సేషన్ చేశారు. దాదాపుగా వారం రోజుల పాటు న్యూస్ ఛానల్ మారుమోగిపోయినాయి కేటీఆర్ గారి చీటర్ ఇలా అని. సో ఇక్కడ నేను కేటీఆర్ గారికి ఏమీ అవస్థత పలకట్లేదు. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారైనా కేటీఆర్ గారైనా ఎవరైనా ప్రజలకు అన్యాయం చేస్తే అది చాలా తప్పు. సో కేటీఆర్ గారు ఇలా ఫోన్ ట్యాపింగ్ చేశారని తెలిస్తే ఆధారాలు చూపించండి. ఆధారాలు చూపించి కేటీఆర్ గారి మీదే కాదు ఎవరి మీదైనా కేసులు అయితే ఫైల్ చేయొచ్చు. జైశామ్ విడిపోయారు అనడానికి కానీ, ఇంకా రకుల్ ప్రీతి సింగ్ కానీ, ఇలా చాలామంది పేర్లు అయితే అప్పుడు వచ్చినాయి. సో ఆధారాలు చూపించి వాళ్ళని అనడం అనేది చాలా సమంజసం నా అభిప్రాయం. ఆధారాలు లేకుండా ఇలా చేసామంటే చాలా విడ్డూరం. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ గారి ప్రభుత్వం కూడా కాదు, ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఆధారాలు దొరకడానికే చూపించడానికి కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. నిజంగా ఆధారాలు ఉంటాయి. మరి ఆ విషయం అనేది పక్కకి వెళ్ళిపోయింది. సో కొండా సురేఖ గారి విషయానికి వద్దాం. ఎందుకంటే కొండా సురేఖ గారిని నేను మాట్లాడడానికి రీజను అంతకుముందు 2 days ముందు జరిగిన ఒక సంఘటన. దాంట్లో బీజేపీ నాయకుడు రాజేంద్ర గారుతో కొండా సురేఖ గారు ఫోటో అయితే ఒకటి హల్చల్ చేసింది. రాజేంద్ర గారు కొండా సురేఖ మెడలో పూలదండ వేస్తున్నట్టయితే ఆ ఫోటో అయితే బయటకు పడింది. సో దాంతో కొండా సురేఖ గారు బయటకు వచ్చి ఏంటిది ఇంత దారుణంగా చేస్తున్నారు, కేసీఆర్ ప్రభుత్వం ఇంత ఎలాంటిది అనుకోలేదు, నేను చాలా దారుణంగా అయితే చేస్తున్నారు, ఒక ఆడదాన్ని ఉండి నన్ను ఇలాగా చేయడానికి ఎంతవరకు మీరు చేయాలి, అసలు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడడం ఏంటని కొండా సురేఖ గారు అయితే అప్పుడు నిన్న వచ్చి మాట్లాడడం జరిగింది. సో అక్కడ కొండా సురేఖ గారు అనే ఆవిడ విట్టిమ్మట. అంటే సో ఎవరైతే ఆ ఫోటోలు అవి చేశారో వాళ్ళ వల్ల కొండా సురేఖ గారు అనే ఆవిడ బాధితురాలుగా ఉందన్నమాట ప్రజెంట్. కానీ నిన్నటితో ఒక విషయం అయితే బయటపడింది. కొండా సురేఖ గారు బాధితురాలుగా ఉన్న ఆవిడ ఇప్పుడు అందరికీ విలన్గా మారారన్నమాట. ఆ విషయం ఏంటో అందరికీ తెలిసిందే. నాగార్జున గారి కుటుంబం మీద చాలా దారుణమైన ఆరోపణలు అయితే చేశారు. ఆరోపణలు ఏంటంటే కేటీఆర్ ప్రభుత్వం అనేది చాలా దారుణంగా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కేటీఆర్ గారు పేరుకే కేసీఆర్ గారు, కానీ వెనకాల మొత్తం నడిపించింది అంతా కేటీఆర్ గారే. కేటీఆర్ గారి వల్లే చాలామందికి అన్యాయం అయితే జరిగింది. ఆ విధంగానే రకుల్ ప్రీతి సింగ్ మరి కొంత హీరోయిన్లు ఈయన గొడవ పడలేకే తొందరగా పెళ్ళి అయితే చేసేసుకున్నారని కూడా కొండా సురేఖ గారు అయితే చెప్పారు. ఆ విధంగానే జైశామ్ అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చాక వెంటనే హైడ్రా కొన్ని పనులు అయితే చేసింది.
రేవంత్ రెడ్డి గారు వచ్చాక హైడ్రా ద్వారా చాలా బిల్డింగ్స్ అయితే చాలా ప్లేసెస్ అయితే కూల్చడం అయితే జరిగింది. దాంట్లో అన్కన్వెన్షన్ ఒకటి. నాగార్జున గారి అన్కన్వెన్షన్ కూల్చడం గురించి చాలా సంవత్సరాల నుంచి అయితే న్యూస్లో జరుగుతుంది. అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ఈ హైడ్రా ద్వారా అయినా కన్వెన్షన్ కూల్చాలని రేవంత్ రెడ్డి గారు పట్టుబడ్డు కన్వెన్షన్ అయితే కూల్చడం అయితే జరిగింది. కానీ ఈ విషయాన్ని 10 సంవత్సరాల క్రితమే బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించి కన్వెన్షన్ అనే దాన్ని కూల్చేద్దామని కూడా చెప్పడం జరిగింది. నాగార్జున గారికి సమానం కూడా ఇవ్వడం జరిగింది. కానీ సడన్గా అయితే కన్వెన్షన్ అనేది కూల్చడం మానేశారు. 10 సంవత్సరాలైనా కన్వెన్షన్ జోలికి అయితే ఎవరో అయితే రాలేదు. దానికి కారణం ఇదేనంటూ కొండా సురేఖ గారు, అసలు కొండా సురేఖ గారు ఏం మాట్లాడారు అనేది ఇప్పుడైతే చెప్తాను. కొండా సురేఖ గారు మాట్లాడిన విషయాలు అయితే చాలా జుగుత్సకరంగానే అనిపిస్తాయి, కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో కేటీఆర్ గారు అమ్మాయిల ఫోన్ ట్యాపింగ్లు చేసేవారు. చాలా సెక్యూరిటీ గురించి కానీ ప్రతిపక్ష నాయకులు గారు ఫోన్లు కానీ ట్యాపింగ్ అయితే చేసేవారు. ఆ విధంగానే చేశాం ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. అంతేకాదు ఈ అన్కన్వెన్షన్ టైంలో నాగార్జున గారికి కన్వెన్షన్ అనేది కూల్చేస్తామని చెప్పడంతో నాగార్జున గారు కూల్చొద్దని చెప్పడంతో అప్పుడు కేటీఆర్ గారు సమంతని మీరు నా దగ్గరికి పంపించండి, అప్పుడు కానీ నేను కన్వెన్షన్ అయితే కూల్చను అని కేటీఆర్కి చెప్పినట్టు నాగార్జున గారేమో సమంతని అడగడం, సమంత నో అని చెప్పడంతో కన్వెన్షన్ జోలికి అయితే అప్పుడు గవర్నమెంట్ వెళ్ళిందని చాలామంది చెప్తారు. సో అది ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలియదు. ఖచ్చితంగా అది నిజం కాదని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఇది అక్కినేని గారి ఫ్యామిలీకి చాలా పెద్ద దెబ్బ. ఈ మాటలు అనేవి కొండా సురేఖ గారు ఇంత పూలిష్గా మాట్లాడతానని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ అంటే చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. నందమూరి ఫ్యామిలీ, మెగాస్టార్ ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, రామానాయుడు గారి ఫ్యామిలీ, ఇలాంటివి చాలా పెద్ద కీ రోల్ పోషించే ఫ్యామిలీస్ అన్నమాట ఫిల్మ్ ఇండస్ట్రీలో. అలాంటి ఫ్యామిలీని ఇలా దారుణంగా మాట్లాడడం, అది కూడా దూరంగా ఉన్న ఫ్యామిలీని ఇలా అనడం అనేది చాలా దారుణం. ఇక్కడ కేటీఆర్ గారిని అనాలంటే కేటీఆర్ గారిని అనండి. ఖచ్చితంగా కేటీఆర్ గారు తప్పు చేస్తే ఆధారాలతో ప్రూవ్ చేయండి. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఉండేది, మీరు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కదా ఉండేది కొండా సురేఖ గారు. సో ఖచ్చితంగా ప్రూఫ్ సబ్మిట్ చేయండి. అంతేగాని అనవసరంగా ఇక్కడ అక్కినేని గారి ఫ్యామిలీని లాగడం ఎంతవరకు దారుణం. అది కూడా దారుణంగా మాట్లాడేది చాలా దారుణం. నాగార్జున గారి మీద అయితే చాలా దారుణంగానే ఆరోపణ అనే చెప్పాలి. ఇది చాలా అంటే చాలా దారుణం అనే చెప్పాలి. ఎందుకంటే ఒక కోడల్ని అలాగా వేరే వ్యక్తి గురించి పంపించడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా ఖండించాల్సిన విషయం. దీని మీద సిన్సియర్గా విషయాన్ని గవర్నమెంట్ తీసుకుని ఈ విషయాన్ని గవర్నమెంట్ తీసుకుని ఖచ్చితంగా కొండా సురేఖ గారి మీద అయితే ఖచ్చితంగా ఏ విధమైన కేసు అయినా బడాయించి ఖచ్చితంగా కొండా సురేఖ గారి మీద అయితే యాక్షన్ అయితే తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ విషయం ఇంకోటి ఏంటంటే, ఈ కొండా సురేఖ గారికి సినీ పెద్దలు అందరూ సపోర్ట్ చేయకపోయినా ఒక నిర్మాత మాత్రం కొండా సురేఖ గారి మీద మాత్రం, ఇక్కడ కొండా సురేఖ గారు మాట్లాడిన విషయాలకి సినీ పెద్దలు కానీ సినీ నిర్మాతలు కానీ మొత్తం సినిమా అంతా కలిపి కొండా సురేఖ గారికి ఆపోజిట్గా మాట్లాడుతున్నాం. ఒక నిర్మాత మాత్రం కొండా సురేఖ గారికి పాజిటివ్గా మాట్లాడారు. ఆయన మాటలు ఆయన ఎవరంటే నట్టి కుమార్ గారు. సో ఇక్కడ నట్టి కుమార్ గారు కొండా సురేఖ గారికి ఎందుకు సపోర్ట్ చేస్తారో కూడా అయితే ఆయన చెప్పారు. బేసిక్గా కొన్ని సంవత్సరాల క్రితం అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు చాలామంది సినీ పెద్దలు డ్రగ్స్ విషయంలో బయటపడడం అయితే జరిగింది. ఆ కేసు ఏమైంది ఇప్పటివరకు తెలియదు. అంతేకాదు ఆ కేసులో చాలామందికి క్లీన్ చిట్ ఇచ్చారు, వాళ్ళు ఎవరో డ్రగ్స్ తీసుకోలేదని. అలాంటప్పుడు ఇంత హైలైట్ ఎందుకు చేశారు? ఒక్కళ్ళు కూడా డ్రగ్స్ తీసుకోకుండా పట్టుబడితే ఎందుకు వాళ్ళందరినీ హైలైట్ చేశారు? ఎందుకు పట్టుకున్నారు అంటే ఆధారాలు లేకుండానే ఏదైనా భయపెట్టాలని వీళ్ళని డ్రగ్స్ కేసులు ఇరికిచ్చారని కూడా నట్టి కుమార్ గారు అయితే మాట్లాడారు. అంతేకాదు కన్వెన్షన్ కూల్ చేస్తానని గట్టిగా చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకని కన్వెన్షన్ కూల్చలేదు. సో ఆ విషయంలో నేను కొండా సురేఖ గారు అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాను. డ్రగ్స్ విషయంలో హీరోస్ని కానీ అది దొరికిన కొంతమందిని అయితే ఖచ్చితంగా భయపెట్టే ఉంటారని నేనైతే అనుకుంటున్నానని నట్టి కుమార్ గారు అయితే చెప్తున్నారు. అంతేకాదు కొండా సురేఖ గారు నాగార్జున గారి ఫ్యామిలీ మీద చేసిన ఆరోపణలు కూడా ఖండించారు. అంతేకాదు నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగి కేటీఆర్ గారు చేస్తుంటే అది చాలా దారుణం అని కూడా చెప్పారు. ఆ విషయం నిజంగా జరిగితే నేను కొండా సురేఖ గారికి పూర్తిగా మద్దతు ఇస్తానని కూడా నట్టి కుమార్ గారు చెప్పారు. సో
ఇలా ఉంటే ఇందుకే ఇక్కడ జరిగిన విషయం ఏంటి, కొండా సురేఖ్ గారు చాలా దారుణంగా అవమానించింది ఎవరిని, అక్కినేని ఫ్యామిలీని. కానీ అందరూ మాత్రం సమంతకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ సమంతని సపోర్ట్ చేయాల్సిన విషయం ఏముంది అసలు? ఇక్కడ సమంతని చాలా హై రేంజ్లో పెట్టేశారు కొండా సురేఖ్ గారు. ఇక్కడ అవమానించింది అక్కినేని గారి ఫ్యామిలీని. ఎందుకంటే కొండా సురేఖ్ గారు మాట్లాడిన విషయాల్లో సమంత గారిని చాలా గౌరవంగా చాలా పైకి లేపేసి నాగార్జున గారిని, నాగ చైతన్య గారిని చాలా కిందకైతే పెట్టేశారనమాట. కొన్ని వేల కోట్ల ఆస్తిపరుడికి అన్కన్వెన్షన్ గురించి లెక్క చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తే కూల్చేలా. సో అలాంటి నాగార్జున గారి గురించి అంత దారుణంగా మాట్లాడితే చాలామంది జనాలు అది తెలియక, ఎవరిని సపోర్ట్ చేయాలో తెలియక సమంత గారిని సపోర్ట్ చేస్తున్నారు. సమంత గారిని ఏంటి ఒక రేంజ్లో పెట్టేసింది ఆవిడ కొండా సురేఖ్ గారు. అసలు సపోర్ట్ చేయాల్సింది ఎవరికి? అక్కినేని ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి, నాగార్జున గారికి సపోర్ట్ చేయాలి, నాగ చైతన్య గారికి సపోర్ట్ చేయాలి. కానీ చాలామంది ఆ అమ్మాయి ఉమెన్ కార్డ్ తీసి ఈ పాప సమంత గారికి అన్యాయం జరిగిపోయింది, సమంత గారికి ఎంత దారుణం జరిగిపోయింది, సమంత గారికి ఎంత దారుణం జరిగిపోయింది అని చాలామంది మాట్లాడుతున్నారు. ఇక్కడ దారుణం జరిగింది అక్కినేని ఫ్యామిలీకి. చాలామంది హీరోలు సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చారు. చిరంజీవి గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, నాని గారు కానీ, ఇంకా చాలామంది హీరోలు సపోర్ట్ చేశారు. ఆర్జీవి గారు సపోర్ట్ చేశారు, కోన వెంకట్ గారు సపోర్ట్ చేశారు. మొత్తం ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు అయితే అక్కినేని గారికి అయితే సపోర్ట్ చేశారు. అక్కినేని గారి ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో సపోర్ట్ చేయాలి. కొండా సురేఖ్ గారి మీద యాక్షన్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే అవి మామూలు మాటలు అయితే కాదు. తర్వాత కొండా సురేఖ్ గారు వచ్చి క్షమాపణ చెప్పారు. నేను కేటీఆర్ గారు నన్ను ఇలా చేయడం వల్లే నేను ఇలాగైతే చెప్పడం జరిగిందని కూడా ఆమె అయితే చెప్పారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కోపం కేటీఆర్ గారు అయితే పగ తీర్చుకున్నది అక్కినేని గారి ఫ్యామిలీ మీద. ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి? ఒకడు కొట్టాడని వేరేవాడు, ఏ పని చేయలేనోడు, మనకి ఏ సంబంధం లేనివాడిని వెళ్ళి కొట్టేసి సారీ అని చెప్తే సరిపోద్దా? ఈ విషయంలో మాత్రం కొండా సురేఖ్ గారిది అయితే తప్పు అయితే నేను ఉందనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే చాలామంది పవన్ కళ్యాణ్ గారిని ఫ్యామిలీని అంటున్నప్పుడు ఎవరు సినీ పెద్దలు బయటికి రాలేదు. సో ఇప్పుడు అక్కినేని గారి ఫ్యామిలీ మీదకి వచ్చేటప్పటికి ఎంతమంది కలిసి సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా. ఇక్కడ విషయం ఏంటంటే రాజకీయాలు చాలామంది సపోర్ట్ చేసింది మీరు చూసారో లేదో ట్వీట్స్. రాజకీయానికి దూరంగా ఉన్న మాలాంటి సినీ వర్గం మీద ఎందుకని మీరు పడుతున్నారని చాలామంది అయితే ట్వీట్ చేశారు. ఆ పాయింట్ మీరు గమనించలేదేమో. ఇక్కడ విషయం ఏంటంటే నాగార్జున గారు ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయరు, అది అందరికీ తెలిసిందే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనేది రాజకీయాల్లోకి అనేది దిగారు. రాజకీయాల్లో దిగాక అది వేరే వర్గంగా మారిపోతుంది అన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద అన్న, పవన్ కళ్యాణ్ గారు అన్న, ఇక్కడ ఫ్యామిలీ విషయాల మీద మాట్లాడినా ఇక్కడ రాజకీయ పరంగా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ అక్కినేని ఫ్యామిలీ అనే అతను, నాగార్జున గారు అనే అతను ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయలేదు. సో అలాంటప్పుడు ఇది సినీ ఇండస్ట్రీ మొత్తం కదులుతుంది. ఇప్పుడు అక్కినేని నాగార్జున గారు అనేది ఒక పార్టీలో ఉన్నారనుకుందాం, సపోజ్ ఏదైనా పార్టీలో, అప్పుడు సినీ వర్గాలను కూడా సపోర్ట్ చేస్తే అప్పుడు మీరు ఈ విషయాలు అయితే మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు నాగార్జున గారిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని. కానీ ఇక్కడ విషయం ఏంటంటే నాగార్జున గారు ఏ రాజకీయ సపోర్ట్ ఇవ్వకుండా ఉన్న అతను, సినీ వర్గంలో ఉన్న అతను. సో ఖచ్చితంగా సినీ వర్గం అనేది ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని కాదు, ఇక్కడ రాజకీయాలు ఉన్నారా లేదా అనేది ముందు మెయిన్. సో నాగార్జున గారు అయితే రాజకీయంలో అయితే లేరు. ఇక్కడ ఖచ్చితంగా కొండా సురేఖ్ గారు వల్ల బాధింపబడేది అక్కినేని ఫ్యామిలీ, సమంత గారు కాదు. సమంత గారిని ఒక రేంజ్లో పెట్టేశారు. సో ఫోన్ ట్యాపింగ్ లేదా జరిగిందా లేదా అనేది కేటీఆర్ గారికి, కాంగ్రెస్ గవర్నమెంట్కి మాత్రమే తెలుస్తుంది. అవి నిజాలు బయటకు వచ్చినప్పుడు అయితే మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే కొండా సురేఖ్ గారు కేటీఆర్ గారి మీద చేసిన అబండాలు ఎలా ఉన్నా కానీ అక్కినేని గారి ఫ్యామిలీ మీద చేసిన అబండాలు మాత్రం చాలా దారుణం. సో అక్కడ సపోర్ట్ చేయాల్సింది మనం అక్కినేని గారి ఫ్యామిలీకి, సమంత గారికి కాదు. అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను.